ప్రియమైన స్నేహితులారా, ప్రభువు కృప మీకు తోడై ఉండునుగాక. Dear friends, greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. May grace of the Lord be with you. ప్రభువు మీ హృదయములను భద్రపరచునుగాక. May Lord preserve your hearts. ప్రభు మీకు మంచి ఆరోగ్యము కలుగచేయునుగాక. May Lord grant you a good health. ఆమేన్. హల్లెలూయా. Amen. Hallelujah. ప్రియమైన స్నేహితులారా, Dear friends, నీ మొదటి అడుగులు యేసుతో అనే అంశం మీద మనము ధ్యానిస్తున్నాం. dear friends, before you walk your steps with Jesus, we have discussed this topic part 1. నీ మొదటి అడుగులు యేసుతో జాగ్రత్తగా వేయాలి. Your first steps with Jesus must be very careful. స్నేహితులారా, మన పిల్లలను కూడా మనము అడుగులు నేర్పించేటప్పుడు మొదటి అడుగులు జాగ్రత్తగా నేర్పిస్తాము. Dear friends, when you teach your children the first steps, you be very careful when you're teaching them. వారికి అడుగులు వేసేటప్పుడు తల్లి, తండ్రి లేక బంధువులు వారి చేయి పట్టుకుని నడిపిస్తారు. When the child walks, the family, mother, father or relatives will be supporting and helping the child. వారు నేర్పించే నడకను బట్టి వారు నడవగలుగుతారు. When parents are teaching, the child walks. కాబట్టి స్నేహితులారా, మనము యేసుతో అడుగులు వేసేటప్పుడు So, dear friends, when we walk with Jesus, యేసు గురించి బాగా తెలుసుకోవాలి. so we need to know who is Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? Why did Lord Jesus come into the world? లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 35 వచనాల వరకు మీరు చదవండి. Book of Luke, chapter 1, 26 to 35 verses says, 2022 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియ గర్భంలో జన్మించాడు. Jesus was born 22 years ago to a Virgin Mary. కన్య మరియ ఎన్నో అవమానాలు భరించింది. Virgin Mary has faced many problems. తన తండ్రి అయిన యేసేపు గారు కూడా ఎన్నో అవమానాలు భరించారు. Jesus' father Joseph also faced many problems and insults. యేసు పుట్టినప్పుడు తనకి ఈ లోకంలో స్థలం లేదు. When Jesus was born, he was homeless, placeless. అనేక రకాలుగా మరియా యోసేపులు కష్టాలు పడ్డారు. Mother Mary and Joseph have suffered many problems. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు నీ కుటుంబంలో నువ్వు అనేకమైన కష్టాలు పడుతున్నావు. Dear friends, in your family you may be also having the same suffering. నీకు కూడా ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు. You may be homeless. నివసించడానికి స్థలం లేకపోవచ్చు. You may be not having a place to live. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు. You may having many problems. అనేక రకాల సమస్యలతో నలిగిపోతున్నావేమో. You may be having many difficult situations. నీ సమస్యల నుంచి విడిపించడానికి యేసు ఈ లోకంలో జన్మించాడు. To deliver you from all these situations, Jesus Christ came into this world. నీ కొరకే యేసు జన్మించాడు. Jesus Christ was born for you. నీ సమస్యలను విడిపించడానికి యేసు జన్మించాడు. He was born to deliver your problems. నీ వ్యాధులు స్వస్థపరచడానికి యేసు జన్మించాడు. He was born to heal you from all the problems. అన్నిటికంటే ముఖ్యంగా నీ పాపములు క్షమించడానికి యేసు పుట్టాడు. Above all, Jesus came into the world to save you from the sins. ప్రతి మనిషి పాపం చేసిన వాడే అని దేవుని వాక్యం చెప్తుంది. Every man is a sinful man, says the Bible. నీ పాపములు క్షమించడానికి, నిన్ను రక్షించడానికి యేసు ఈ లోకంలో జన్మించాడు. To save you from the sins, Jesus Christ came into the world. కాబట్టి స్నేహితులారా, యేసు ఈ మాటలు చెప్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. So Jesus says, for the Son of Man came to seek and to save what was lost. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. John chapter 1, 1 to 4 verses. Let's read the verses. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యమే దేవుడై ఉండెను. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. ఆయన శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఆయన అనగా యేసు ప్రభువారు శరీరధారిగా అనగా కన్య గర్భమందు యేసు జన్మించాడు. Jesus Christ was born like a man. He was born to a Virgin Mary and lived. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, So, dear friends, ఈ రోజున ప్రజలు అనేక మంది అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. today many people are suffering with many problems, కానీ యేసు గురించి తెలుసుకోవటం లేదు. but they are not knowing Jesus. అందుకే ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం. So that's the reason we are here to tell you about Jesus. నీ మొదటి అడుగులు యేసుతో వేయటం నేర్చుకోవాలి. When you have to realize and walk your first steps with Jesus. మొదటి భాగంలో 3 విషయాలు చెప్పాను. In the first topic, first part, I have told you 3 words. ఒకటి, యేసునందు విశ్వాసం ఉంచాలి. First thing, trust in the Lord. యేసుతో నడవాలి. Walk with Jesus. యేసులో జీవించాలి. Live with Jesus. అప్పుడే మనం యేసుతో నడవగలం. Only then you can walk with Jesus. ప్రతిదినము వాక్యం చదవాలి. You have to read the word of God daily. ప్రతిదినము ప్రార్థన చేయాలి. You have to pray every day. ప్రతి ఆదివారము దేవుని ఆరాధించాలి. You have to praise the Lord every Sunday. అనేక రోజులలో నీకు అవకాశం కుదిరినప్పుడల్లా మందిరానికి వెళ్ళాలి. Whenever possible, you have to go to a church. అప్పుడే మీరు యేసుతో నడవగలరు. Only then you can walk with Jesus. మీ సమస్యల వైపు చూడవద్దు. Do not look to your problems. మీకున్నటువంటి ఇబ్బందుల వైపు చూడవద్దు. Do not look to your situations. మీకు కలిగిన అవమానాల వైపు చూడవద్దు. Don't look at your insults. యేసు వైపు చూడు. Look at Jesus Christ. యేసుతో నడువు. Walk with Jesus. అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకోగలవు. Only then you can be and go into eternity. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. Luke chapter 19:10. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? Why did Jesus come into the world? నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. For the Son of Man came to seek and to save what was lost. ప్రియమైన స్నేహితులారా, Dear friends, ఈ యొక్క వాక్య భాగంలో in this part జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. there is a man called Zacchaeus. అతడు పొట్టివాడు. He was a very short man. అతడు ఇంటి పన్ను వసూలు చేసేవాడు. He was a tax collector. 100కి 5 రెట్లు వేసి వసూలు చేసేవాడు. He used to collect the tax by 5th portion. మన భాషలో చెప్పాలంటే, మన భాషలో లేదా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే, In our language, 100 రూపాయలు ఇంటి పన్ను కట్టాలి అనుకుందాం. for example, if you have to pay a rent of 100 rupees, కానీ జక్కయ్య but Zacchaeus 500 కట్టించుకునేవాడు. used to collect the tax of 500 rupees. ఆ విధంగా అనేక మంది దగ్గర ధనము దోచుకున్నాడు. In that manner, he used to take the tax from all the people. ఆ దోచుకున్న డబ్బుతో సంతోషంగా ఉండేవాడు. From that tax, he was very happy. కానీ తన మనసులో ఒక లోటు ఉంది. But he was empty. ఏమిటి ఆ లోటు? He was empty by heart. What was that emptiness? తన హృదయంలో యేసు లేడు. But Jesus was not in his heart. కనుక తనకి నెమ్మది లేదు. So he was not leading a peaceful life. తనకి సమాధానం లేదు. So he was not peaceful. ప్రియమైన స్నేహితులారా, So dear friends, ఈ రోజుల్లో ప్రజలు in today's situations, ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు. people are earning money. అనేకమైన విలువైన వస్తువులు సంపాదించుకుంటున్నారు. People are earning prestigious things. మేడలు, మిద్దెలు, కార్లు అన్ని సంపాదించుకుంటున్నారు. They're earning buildings, cars. కానీ వారి మనసులో సమాధానం లేదు. But there is no peace in their hearts. వారికి నెమ్మది లేదు. There is no peace to them. వారికి నిద్ర పట్టదు. They don't sleep properly. వారికి ఆకలి వేయదు. They don't eat properly. వారి కుటుంబంలో సంతోషంగా గడపలేరు. There is no happiness in their families. ఎందుకు? Why? వారి హృదయంలో యేసు లేడు. Because Jesus is not in their
heart. ప్రియమైన స్నేహితులారా, Dear friends, నీ హృదయంలో యేసు ఉన్నాడా? is Jesus in your heart? మరొకసారి చెప్తున్నాను, ప్రియమైన స్నేహితులారా, Dear friends, మీ హృదయంలో యేసు ఉన్నాడా? is Jesus in your heart? యేసు లేకపోతే If Jesus is not in your ఎన్ని heart, ఉన్నా నీకు సమాధానం ఉండదు. how many you have, it doesn't matter if Jesus is not in your life. ప్రియమైన స్నేహితులారా, Dear friends, నీ హృదయంలో యేసు లేకపోతే if Jesus is not in your heart, నీకు సమాధానం ఉండదు, there is no peace in your నీకు heart. నెమ్మది ఉండదు, There is no peace in your నీకు heart. నిద్ర పట్టదు. You cannot able to sleep. ఎందుకు? Why? నీ హృదయంలో యేసు లేడు. Because Jesus is not in your heart. అందుకే ఈరోజు That's the reason, Jesus. ఈ దైవ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాం. That's the reason I'm here to deliver this message. మీ హృదయం సంతోషంగా ఉండాలని, To give you happiness to your hearts. మీరు ఆనందంగా జీవించాలని. For you to live happily. యేసు ఈ లోకానికి జన్మించాడు. Jesus was born. యేసు ఈ లోకంలో జన్మించాడు. Jesus was born in this world. నశించిన వారిని వెతికి రక్షించడానికి. For he came to seek what was and to save what was lost. జక్కయ్యకి అన్నీ ఉన్నాయి, Zacchaeus has everything, కానీ యేసు లేడు. but Jesus was not with him. అందుకే జక్కయ్య ఆలోచించాడు, So Zacchaeus thought that యేసు ఎవరో చూడాలని. who was Jesus? He wanted to see Jesus. ప్రియమైన స్నేహితులారా, Dear friends, యేసు ఎవరో మీకు తెలుసా? you know who is Jesus? Do you know who is Jesus? ప్రియమైన సహోదరి, Dear friends, dear sister, యేసు ఎవరో మీకు తెలుసా? do you know who is Jesus? యేసు పాపులను రక్షించడానికి వచ్చిన దైవ మానవుడు. Jesus is the one who came to save us from all the sins. మత్తయి సువార్త 20:28 చదువుకుందాం. Matthew chapter 20:28 verse. యేసు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, యేసు పరిచర్య చేయటానికి వచ్చాడు. Jesus came to serve. అనేకులకు యేసు పరిచర్య చేశాడు. Jesus served many people by giving the good news. ఎవరికి యేసు పరిచర్య చేశాడు? Whom did Jesus give the good news and preach? చీకట్లో ఉన్న వారి కొరకు యేసు పరిచర్య చేశాడు. Jesus preached the people who were in darkness. అనేక ప్రాంతాల్లోని ప్రజలు చీకటిలో జీవిస్తున్నారు. The people who were living in darkness, Jesus served them. యేసు వారి యొద్దకు వెళ్ళాడు. Jesus went to them. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలిగింది. He gave so much of light to the people who are in dark. యేసు పరిచర్య ఇదే. This is the preaching of the Lord. ఎవరైతే యేసును నమ్ముతారో, Those who ever believe in Jesus Christ, ఎవరైతే యేసును తెలుసుకుంటారో, those who ever trust in the Lord, వారి కుటుంబంలో గొప్ప వెలుగు కలుగును గాక. may the light of the Lord be with you. ఆమేన్, హల్లెలూయా. Amen. Hallelujah. యేసు పరిచర్య రోగులను బాగు చేశాడు. Through the preachings, Jesus healed many people. అనేక మంది రోగుల దగ్గరికి యేసు వెళ్ళాడు. He healed and went to many people. కుష్ఠరోగుల్ని తాకాడు. He touched many people. దయ్యాలు పట్టుకున్న వాళ్ళని తాకాడు. He touched the demon-possessed people. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వారిని తాకాడు. He touched the leprosy people. అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని యేసు తాకాడు. He touched all the people who are sick. ఈనాటి సేవకులు రోగులను తాకుతున్నారా? Are the preachers touching the sick people? మీరు ఆలోచించండి. Just think about it. హల్లెలూయా. Hallelujah. యేసు నశించిన వారిని వెతక రక్షించాడు. Jesus came to seek and to save what was lost. యేసు రోగులను బాగు చేశాడు. Jesus came to heal the sick people. యేసు దయ్యాలను వెళ్ళగొట్టాడు. Jesus came to deliver from the demon-possessed people. నీ కుటుంబంలో ఉన్న దయ్యాలను యేసు వెళ్ళగొట్టగలడు. Even if you are demon-possessed in your family, Jesus can able to deliver you. నీలో ఉన్న వ్యాధులను యేసు వెళ్ళగొట్టగలడు. Jesus can remove you from all the sickness. నీలో ఉన్న చీకటిని యేసు వెళ్ళగొట్టగలడు. He can remove you from all the darkness. అందుకొరకే ఈ వాక్యము మీ దగ్గరికి వస్తుంది. That's the reason this message is coming to you. ఆమేన్, హల్లెలూయా. Amen. Hallelujah. మొదటి యోహాను పత్రిక 3:8 చదువుదాం. 1 John chapter 3:8 verse. యేసు సాతాన్ని జయించాడు. Jesus has won the victory from the Satan. అపవాది క్రియలు మొదటి నుండి పాపము చేయవాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అని వాక్యంలో ఉన్నది. The reason the Son of God appeared was to destroy the devil's work, says the Lord. ప్రియమైన స్నేహితులారా,
Dear friends, అపవాది చీకటి సంబంధి. demon is a dark man. అపవాది క్రియలు పాపంలో పడవేస్తాయి. The demon activities may lead to sin. అపవాది శోధకుడు. Demon is a addiction. అపవాది శోధకుడు. అతడు నిన్ను శోధించి పాపంలో పడవేస్తాడు. జాగ్రత్త. So be alert. అపవాది క్రియలను యేసు లయపరిచాడు. So Jesus healed all the demon possessed people. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, So dear friends, నీ మొదటి అడుగులు యేసుతో వేయాలి. when you walk, you have to walk your first steps with Jesus. నువ్వు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. When you walk, be careful. లేకపోతే Otherwise, పాపంలో పడిపోతావు. you may be into sin. సాతానుడు నిన్ను లాగివేస్తాడు. Satan may pull you to his side. దేవునికి దూరంగా తీసుకుపోతాడు. You may be away from Jesus. సంతోషానికి దూరంగా తీసుకుపోతాడు. You may be unhappy and you may be సమాధానానికి దూరంగా తీసుకెళ్ళిపోతాడు. without peace. ప్రియమైన స్నేహితులారా, Dear friends, ఇప్పుడు నువ్వు అపవాదితో అడుగులు వేస్తున్నావు. now we are walking with the devil. నిజమా కాదా? Am I right? ఆలోచించు. Just think. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు నువ్వు అపవాదితో అడుగులు వేస్తే, if you walk with demon, ఇప్పుడు నువ్వు సాతానుతో అడుగులు వేస్తే, if you walk with the Satan, నీకు సమాధానం ఉండదు. there is no peace into you. నెమ్మది ఉండదు. There is no peace for నీ you. కుటుంబంలో సంతోషం ఉండదు. There is no happiness in your families. ఎందుకు లేదు? Why there is no happiness? ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు సాతానుతో గడుపుతున్నావు. In the present situation, you are living with Satan. నిన్ను విడిపించడానికే ఈ సందేశం వచ్చింది. To deliver you, to give you deliverance, this message has come to you. ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకో. Just realize and repent your sins. యేసు, నువ్వు నా కొరకు వచ్చావు. Repent that Jesus has come into the world for you. నా పాపములు క్షమించు. నా పాపములు Forgive my క్షమించు. sins, Jesus. Forgive my sins. నన్ను క్షమించు. Forgive me. నా కుటుంబ సభ్యులను క్షమించు. Forgive my family. ప్రభువా, నిన్ను నమ్ముతున్నాను Jesus, I trust you. అని ప్రార్థించు. Pray in such manner. ప్రియమైన స్నేహితులారా, Dear friends, ఈ రెండో భాగంలో in this second part, నీ మొదటి అడుగులు your first steps యేసుతో వేయాలి. must be with Jesus. జాగ్రత్తగా వేయాలి. Be careful when you walk with యేసును Jesus. తెలుసుకుంటూ వేయాలి. You have to learn and acknowledge who Jesus is. యేసును వెంబడిస్తూ వేయాలి. You have to follow Jesus. యేసుతో గడుపుతూ వేయాలి. You have to spend time with Jesus. అప్పుడే నువ్వు జాగ్రత్తగా యేసుతో నడగలవు. Only then you can carefully walk with Jesus. ప్రియమైన స్నేహితులారా, Dear friends, ఈ సందేశం నీ కొరకే. this message is only for you. ఈ వాక్యాన్ని మళ్ళా విను. Listen to this message and meditate day by day. యేసు నీ హృదయపు తలుపులు తెరుస్తాడు. God will open your hearts. నీకు సంతోషాన్ని ఇస్తాడు. He will give you happiness. నీకు సమాధానం He ఇస్తాడు. will give you peace. నువ్వు చేయు పనులన్నిటిలో తోడుగా ఉండి నడిపిస్తాడు. He will bless all the works you do. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. He'll bless your families. నీ బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తాడు. He'll give you a blessing to your children. ప్రియమైన సేవకుడా, Dear friends, ప్రియమైన సేవకుడా, ఒక దైవజనుడా, dear preacher, నువ్వు కూడా యేసుతో జాగ్రత్తగా నడవాలి. even you have to be careful when you యేసు అడుగులో అడుగు వేస్తూ నడవాలి. You have to follow the footsteps of Jesus. ఆయన చెప్పే ప్రతి మాట లోబడాలి. You have to obey the words of the Lord. ఆ మాట ప్రకారంగానే వెళ్ళాలి. And you have to walk accordingly. అప్పుడే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. Only then Jesus Christ's grace will be with you. యేసు నిన్ను నీ పరిచర్యను దీవించును గాక. May Lord bless you and your ministries. నీ కుటుంబాన్ని నీ బిడ్డలను దీవించును గాక. May Lord bless you and your families. ఉద్యోగం లేని వారులారా, Jobless people, అనారోగ్యంతో ఉన్న వారులారా, unhealthy people, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారులారా, people suffering with family problems. యేసు నీ కొరకే వచ్చాడు. Jesus Christ has come for you. యవనస్తులారా, Young people, యేసు నీ కొరకు వచ్చాడు. Jesus Christ has come for you. నీ పాపములు క్షమించడానికి వచ్చాడు. He has come to save you from all the sins. నీ మొదటి అడుగులో యేసుతో వెయ్యాలని తెలియజేస్తున్నాడు. You have to walk your first steps with Jesus. జాగ్రత్తగా యేసుతో నడుస్తారా? Will you be careful in choosing the steps with Jesus? యేసు నిన్ను దీవించును గాక. May God bless you. యేసు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచును గాక. May God preserve you, these words in your hearts. ఆమేన్. Amen. చిన్న ప్రార్థన చేద్దాం. Let us pray. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, ఈ యొక్క వాక్యమును విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి.
యవనస్తులు చదువులో తోడుగుండండి. ఉద్యోగం లేని వారికి చక్కటి ఉద్యోగాలు దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి వివాహములు జరిగించండి. కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడితో నలిగిపోతున్న వారికి ఆ ఒత్తిడులన్నిటి నుంచి విడుదల కలిగి చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Our gracious Heavenly Father, we thank you, Lord, for this present day, Lord. Thank you for blessing us with this message, Lord. Lord, as people are seeing this message, Lord, let them get deliverance, Lord. Let them get deliverance from their families, Lord. Let them get deliverance from the demon possessed. Give them good health, Lord. Strengthen their works, Lord. Lord, those who are ministering this word, Lord. Lord, let them bless their families, Lord. Bless them, Lord. Use them in your ministry, Lord. Lord, those who are delivering this message and those who are listening to this message, Lord, bless their families, bless their relatives, bless their neighbors, Lord. Bless each and everyone, those who are doing your ministry, Lord, those who are jobless, Lord, those who are unable to get married, Lord, bless them and do your works in their families, Lord. They may realize and recognize you are the true, real, living God. In Jesus' name I pray. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క దైవ సందేశం మిమ్మల్ని బలపరిచినట్లయితే ఈ సందేశాన్ని మీ బంధువులకు మీ స్నేహితులకు తెలియచేయాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. Dear friends, if this message has strengthened you, please share this message to your family members, your friends and relatives. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. Amen.